నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం క్రితం వీడియో చేసినప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ విశ్వవసునామ సంవత్సరంలో రాసులన్నీ కూడా జలరాశిలోకి వచ్చేసాయి. సో జలపరంగా జలంలో ఉండటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది, యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది అని అన్నారు. సో మనం రీసెంట్ గా చూసుకుంటే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది నిజంగా ఒక క్రూరమైనటువంటి వింత చర్య అనుకోవచ్చు. ఎస్ సార్. సో మరి ఇది అనేది ఈ ప్రభావం యుద్ధానికి దారి తీస్తుందా, ఆగిపోయే అవకాశం ఉందా? అంటే మనకున్నటువంటి కొత్త సంవత్సరం తర్వాత ఏర్పడినటువంటి ఒక విషయం కాబట్టి దీనికి సంబంధించి మున్ముందు ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? ఒకటమ్మా, మనకేంటంటే ఈ సంవత్సరం కుజుడు నీచంలో ఉన్నాడు ఫస్ట్. ఓకే. అందుకే మనం కుజుడు నీచంలో జలరాశుల్లో ఉన్నందుకే జల సంబంధించిన ప్రళయాలు, జల సంబంధంగా రావడం, భూకంపాలు, యుద్ధాలు అని మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం. అందుకే మనకి చూడండి, ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు. జల సంబంధంగా అంటే ఎలా అంటే మనకి మెరైన్స్, భూగర్భం నుంచి వచ్చే, జల గర్భం నుంచి వచ్చి చేసేటువంటివి, జలంలో తిరిగేటువంటి పెద్ద పెద్ద స్టీమర్స్ మీద నుంచి ఫ్లైట్స్ ఎగిరి యుద్ధం అవ్వడం, ఇటువంటివి ఉన్నాయి అని మనం ఆ రోజు అనుకున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది అసలు చాలామందికి సందేహం ఏంటంటే, ఇది యుద్ధంలోకి వెళ్తుందా వెళ్ళదా, స్ట్రైక్స్ వరకే అవుతుందా అని. మూడవ దేశం ఏది ఇన్వాల్వ్ అవ్వకపోతే కేవలం ఇండియా మొత్తం స్ట్రైక్ చేసి వదిలేస్తుంది. ఓకే. సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. సో మూడో దేశం ఏదైనా, ఇప్పుడు టర్కీ లాంటి దేశం కానీ, లేకపోతే అటు నుంచి చైనా లాంటిది కానీ ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు కొన్ని దేశాలు ఏమవుతాయంటే, మేము కొంత మద్దతు ఇస్తున్నాం, ఇదిగోండి ఆయుధాలు తీసుకోండి అంటూ ఉంటారు. అలా మూడవది ఎంటర్ అయ్యింది అంటే యుద్ధం వచ్చేస్తుంది. ఓకే. ఒక 4-5 దేశాలను ఇన్వాల్వ్ అయిపోతాయి. ఈ యుద్ధం వల్ల జరిగేది ఏమిటి, అనుప్రయోగం కూడా జరుగుతుంది. మనకి నాగసాకి, హీరోషిమా మీద ఒకప్పుడు మనకి 1940s టైంలో జరిగింది, జపాన్ మీద వేశారు. అప్పుడు ఎలా అయితే అయిందో ఈ పాకిస్తాన్ లాంటి దేశం మీద కూడా సంబంధించిన దాని మీద కూడా వేస్తారు. కానీ మనకి ఎక్కడ ప్రమాదం ఉంది అంటే, యాక్చువల్గా ఇది మంగళవారం జరిగింది, మొన్న అప్పుడు జరిగినటువంటి సంఘటన. మంగళవారం జరిగినప్పుడు మరలా రిపీట్ అవుద్ది ఏదైనా కానీ. అంటే మనం ఆల్రెడీ గత కొన్ని రోజుల క్రితం కూడా చెప్పాను, మంగళవారం ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మరలా మీరు కొంచెం హైదరాబాద్లో ఉండే ప్రాంతం, వైజాగ్లో ఉండే ప్రాంతాలు, లేదన్నట్లయితే ఢిల్లీ, అదేవిధంగా సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అని. అయితే ఈ యుద్ధం విషయం దగ్గరికి వచ్చేసరికి హైదరాబాద్కి పెద్ద ముప్పు లేదు. ఓకే. కాకపోతే అంటే ఎంతైనా కొంత అలర్ట్గా ఉండాలి. కానీ ఈ వెస్ట్ బెంగాల్, వైజాగ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఉండేవారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, ఢిల్లీ క్యాపిటల్ సిటీలో ముఖ్యంగా, ఎందుకంటే సింహరాశిని, మేషరాశిని క్యాపిటల్స్గా చూస్తారు. రవి ఎక్కడైతే ఓన్ హౌస్లో ఉంటాడో, రవి ఎక్కడైతే ఉచ్చస్థితిలో ఉంటాడో అది క్యాపిటల్ ప్లేసెస్ అవుతాయి. మనం గతంలో కూడా వీడియోలో 45 days బ్యాక్, 50 days బ్యాక్ సంథింగ్ చెప్పుకున్నాం. గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, ఎందుకంటే రవి ఈ సంవత్సరానికి రవి అధిపతి కాబట్టి అని అనుకున్నాం. అలా ఏంటంటే, అయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, గవర్నమెంట్కి మెయిన్ ఎవరు, ఇప్పుడు పిఎం గారిది వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. ఆయనకి పంచమంలో అధిక గ్రహాలు ఉండేసరికి ఆయన ఏంటంటే, మీరు గమనించినట్లయితే మొన్న ఫ్రీ హ్యాండ్ అన్నారు. అంటే ఏంటి, మీ ఇష్టమయ్యా, సర్జికల్ స్ట్రైకులు చేసుకుంటారు, యుద్ధం చేసుకుని మీ ఇష్టం అన్నాడు. ఆయన చెప్పలే, ఎందుకు పంచమంలో చాయిస్ ఇచ్చారు. పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే యుద్ధానికి ఇష్టపడరు వాళ్ళు. ఎంత ఉదార స్వభావంతో ఆలోచిస్తారంటే, సరే మనదైనా అవతల వాళ్ళైన మనుషులేగా, వాళ్ళలో ఒక 5-6 మంది వచ్చేసి ఇట్లా చేశారని. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అందరూ దుర్మార్గులు ఉండాలని రూల్ లేదు. అందులో కొంతమంది, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, ముస్లిమ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటికి వచ్చి భోజనం చేసి చక్కగా మాట్లాడుకుని వెళ్ళే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మన ఇండియాలో ఏంటంటే, మనం అందరం కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళి వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫ్రెండ్లీగా తిరిగినవి చాలా ఉన్నాయి. ఈ ఉగ్రవాదుల దాడి వల్ల మనలో మనకి ఈ అనుమానాలు, భయాలు ఏర్పడుతున్నాయి. అలా ఏంటంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, అక్కడ కూడా కొంతమంది పసిపిల్లలు ఉంటారు, సరే ఉంటారు, వాళ్ళందరూ నాశనం అయిపోతారు కదా, మనం తొందరపడి ఎందుకు యుద్ధం చేయడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉగ్రవాదులు మాత్రం మట్టు పెడదామనే పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఉంటుంది. ఓకే. సో ఎంత పెద్ద వ్యక్తి అయినా గురువుగారు, సో గ్రహాలను బట్టే ఆ గ్రహాలు ఆటోమేటిక్గా మనిషిలోని ఆలోచనల్ని మారుస్తాయి అంటారు. 7వ స్థానంలో ఉంటాయి, 7వ స్థానంలో 6వ స్థానంలో ఉండే గ్రహాలేమో యుద్ధానికి సంసిద్ధం చేస్తాయి. ఓకే. ఈ మనకి ఏదైతే 5వ స్థానంలో ఉండే గ్రహాలు ఆపుతూ ఉంటాయి. అందుకే పిఎం గారు ఏం చేశారు,
ఫ్రీ హ్యాండ్, మీరు చూసుకోండి అయ్యా, మీకు అవసరం పడితే యుద్ధం చేసేసేయండి, లేదనుకుంటే సర్జికల్ స్ట్రైక్ వరకు వెళ్ళండి, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం. అదే మీరు గనక ఒకప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఇంత ఫ్రీడమ్ ఇవ్వలే. అవతల వాళ్ళు కాలుపులు కాలుస్తున్నా కూడా ఇక్కడ నుంచి పర్మిషన్ లేదు, వీళ్ళు కాల్చడానికి లేదు, అంత ఘోరంగా ఉండేది. సో ఇప్పుడు ఫ్రీడమ్ ఇవ్వడం ఒక రకంగా మంచిదే, ఎందుకంటే సమయస్ఫూర్తిని బట్టి వీళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి సంశయం ఏంటంటే అసలు యుద్ధం వస్తుందా రాదా అని. ఏ దేశము మధ్యలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే యుద్ధం రాదు. మధ్యలో ఏ టర్కీ లాంటి దేశము, చైనా లాంటి దేశము, లేకపోతే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే ఇండియాకి యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా. పాకిస్తాన్కి సపోర్ట్ చేశారంటే వాడు వచ్చేస్తాడు, మనకక్కర్లే, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 3 రోజుల కంటే ఇంధనం ఎక్కువ లేదు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఇన్ని రోజుల ఇంధనం అని ఉండాలి, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. చేస్తే మధ్యలో ఆపేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి వేరే వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తున్నారంటే యుద్ధాన్ని ఎదుగుతాడు. అప్పుడు పాకిస్తాన్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ ప్రజలు పాకిస్తాన్లో కావచ్చు, మన దేశంలో ఉండే తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, కొంచెం ఢిల్లీ ప్రజలు, వైజాగ్లో ఉండేవాళ్ళు, మన దేశంలో అయితే వైజాగ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సముద్ర తీరాల్లో ఉండే ఇటైనా కానివ్వండి. అలాగే పాకిస్తాన్లో ఉండే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం ఈ యుద్ధం వల్ల. అంటే పరుగులు తీస్తారు. ఎందుకండి ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు పరుగులు తీస్తారు అంటే, గోచారంలో ఉండే గురువు ఈ సంవత్సరం 3 రాశులు మారుతున్నాడు. ఒక రాశిలో ఉండట్లే. ఎప్పుడైనా గురువు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు. ఈసారి ఏమవుతుందంటే విశ్వవసునామ సంవత్సరానికి వృషభంలో ఉంటాయి, మే 15 నుంచి మిథునంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి 6 నెలల నుండి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేస్తాడు, మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్తాడు. అంటే జీవకారకుడైన గురువు ఇలా ఎప్పుడైతే 3 రాశులు మారి వెనక్కి వెళ్తాడో ప్రజలకి ఇండికేషన్ ఈజ్ జూపిటర్, పరుగులు తీస్తారు. అంటే గురుగారు మీరన్నట్టుగా ఒక సంవత్సరంలో మారాల్సిన గురువు ఒకేసారి 3-4 రాశుల్లో మార్పు అవుతుంది. 3 రాశుల్లో. సో ఇది అంటే మామూలుగా జరుగుతూ ఉంటుందా? ఇలా జరుగుతుందా? ఇలా ఎప్పుడైనా గ్రహాలు గనక తన స్థితిని ఒక డిఫరెంట్గా ప్రదర్శించేటప్పుడు, అంటే ఒక 1 ఇయర్లో మారాలి, అలా కాకుండా 1 ఇయర్లో 3 రాశిస్ మారడం, దాన్ని అతిచారము అంటారు. అంటే ఒక దగ్గర ఉండకుండా స్థిరంగా ఉండకుండా టకటక ముందుకు వెళ్ళిపోవడం. అందుకని ఏమిటి, ఇక్కడ ఎప్పుడైతే ఆ మిథునంలోకి వెళ్ళడం వల్ల, ఈ యుద్ధాల వల్ల మనకి బంగారం రేట్లో చాలా ఫ్లక్చువేషన్స్ ఏర్పడతాయి. భూములు అయితే రేట్లు పెరుగుతాయి, మళ్ళీ అందులో ఎటువంటి డౌట్ లేదు. మనకి ఆ రోజు మనం అది కూడా చెప్పుకుందాం, మనకి ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి జూన్ తర్వాత. బట్ గోల్డ్ రేట్స్ మాత్రం స్ట్రక్ అవ్వడం, తగ్గడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. గోల్డ్ రేట్స్ ఎప్పుడు అంటారు గురుగారు? ఇది ఇక్కడ నుంచి మే నుంచి స్టార్ట్ అయిపోతుంది అది. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి, ఇంకొక దేశం ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా యుద్ధం అమ్మ. అది ఒక దేశంతో కాకుండా 3-4 దేశాల్లో, 5 దేశాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుంది అలాగా, మీనరాశిలో శని ఉండడం, కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల. అయితే కుజుడు ఎప్పుడైతే మనకి కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో, మే 15, మే 18 నుంచి అని కొన్ని వాటిలో చూపిస్తుంది, బట్ జూన్ నుంచి అని కొంత చూపిస్తుంది. బట్ ఏదైనా మే 15 నుంచి దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, వేరే దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అంటే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ముప్పు. మన దేశంలో క్యాపిటల్స్, ముఖ్యంగా సెకండ్ క్యాపిటల్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది అది. అలాగే క్యాపిటల్ ఏదైతే ఉందో మనకి ఢిల్లీ, ఆ ప్రాంతం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఎందుకంటే కూర్మ చక్రము అని ఉంటుంది. కూర్మ చక్రము, సర్వతోభద్ర చక్రం అని 2 చక్రాలు ఉంటాయి ఇలాంటి సంఘటనలు చెప్పడానికి. ఆ చక్రాల ఆధారంగా చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నక్షత్రం కూడా సంబంధం ఉంటుంది. అలా చూసుకుంటే శని, కుజుడు సంచరిస్తున్నటువంటి స్థానాలని కనుక గమనించినట్లయితే ఢిల్లీ, ఈ ప్రాంతాలు. హైదరాబాద్ ఈజ్ మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ యుద్ధ సంబంధించినవి మన మీద పెద్దగా ఇదవ్వకపోవడానికి. కాకపోతే ఎంతైనా కొంత అలర్ట్గా ఉండాలి. ఒక 2 to 5% కొంత ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మిగతా ఇటు వైజాగ్ ఇటు సైడ్ మాత్రం కొంత ప్రమాదం ఉంది. మరి దీన్ని నుంచి అలాగండి, మనం కేవలం ప్రమాదం చెప్పడానికి కాదు, ఎవరినో భయపడ్డానికో కాదు జ్యోతిషాస్త్రం ఉన్నది. మన నుంచి మనం బయటపడడానికి కాలభైరవ అష్టకం చేసుకుంటే ఆ కాలభైరవుడు మనం రక్షిస్తాడు. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే, ఎందుకంటే మీనంలో ఎప్పుడైనా సరే శని సంచారం జరిగేటప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటంటే, వాటరీ రిలేటెడ్గానే యుద్ధం ఎలా వచ్చింది, వాటరీ రిలేటెడ్గానే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. వాటర్లో కొంత కలుషితం రావడం కానివ్వండి, ఐ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇస్తూ ఉంటుంది. అందుకని దక్షిణామూర్తి స్తోత్రం మనల్ని చల్లగా కాపాడుతుంది.
ఓకే. కాలభైరవ అష్టకం మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, అంటే ఒక ఎనర్జీ ఫామ్ ఎప్పుడైతే మనకు అవుతుందో ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది. అంటే గురుగారు ఇది ముఖ్యంగా సముద్ర తీరంలో ఉండేటువంటి వాళ్ళకి బాగా వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఉంటుంది. వాళ్ళకి. జనాలందరూ కూడా జూన్ జూలై తర్వాత నుంచి బంకర్స్లో దాచుకోవడము, మే నుంచే కొంచెం కొన్ని దేశాల్లో అయితే, ఇక్కడ మనకి చాలా తక్కువ, కానీ కొన్ని దేశాల్లో అయితే ప్రతి ఇంట్లో బంకర్ ఉంటుందమ్మా, తెలుసా మీకు? గ్రౌండ్లో, మనకు అండర్ గ్రౌండ్లో బంకర్స్ ఉంటాయి. అంటే ఏంటి, యుద్ధం వస్తే అందులోకి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు, ఇంకా పైన ఏం జరిగినా కింద దాకా సంబంధం లేదు. చాలా స్ట్రాంగ్గా కడతారు దాన్ని. ఓకే. అలాంటి కల్చర్ స్టార్ట్ అవుద్దామా నెక్స్ట్. ఇంకా ఇక్కడ నుంచి కట్టేటువంటి గృహాలన్నీ కూడా కంపల్సరీగా బంకర్ కట్టుకుంటాడు మనిషి. దీనివల్ల ఏమవుతుంది, అపార్ట్మెంట్స్లో మనం కట్టుకోలేం కదా, ఖాళీ ల్యాండ్కి రేట్లు పెరుగుతాయి. ఓకే. ఇండివిజువల్ గా ఉండాలి. ఎందుకు పెరుగుతుంది రేటు అంటే, యుద్ధం రావడం వల్ల కేతువు ఎప్పుడైతే వృశ్చికం నుంచి మారుతున్నాడు, మనం 45 రోజుల క్రితం కూడా ఇదే చెప్పుకున్నాం, 45-50 రోజుల క్రితం కూడా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి అనేటువంటిది ఏప్రిల్ స్టార్టింగ్ లోనే చెప్పుకున్నట్టున్నాం ఆ టైంలో. దీనివల్ల ఏమిటంటే, కుజుడు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి మారుతున్నాడో ల్యాండ్ రేట్స్ని పెంచుతాడు. ఎందుకు పెరుగుతాయండి అంటే, ఇండివిజువల్ హౌస్ వాళ్ళకే ఈ బంకర్ కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అపార్ట్మెంట్లో ఎడ కట్టుకుంటారు బంకర్? అందుకని ఏం చేస్తారు, ల్యాండ్ రేట్స్ పోతే పోని, ఇప్పుడు ఎట్లాగో 3 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాం, అదేదో ల్యాండ్ 100 గజాలు 200 గజాలు కొనుక్కుందాం, అందులో మనం చిన్న బంకర్ కట్టుకుందాం, అందులో ఉందాం, పైన ఇల్లు కట్టుకుందాం. ఇట్లాంటి సైరన్స్ వస్తే టక్కన లోపల వెళ్ళచ్చు, మనం ప్రాణాలు కాపాడుకుంటాం కదా. ప్రాణం కాపాడుకునేది బెస్ట్ వే కదా. అందుకని అలాంటి కల్చర్ పెరగనుంది, మీరు చూస్తూ ఉండండి కావాలంటే. అయితే గురుగారు, మీరు ఇందాక అన్న పాయింట్లో, సో పాకిస్తాన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వాళ్ళు, ఎందుకంటే ఆ కాంబినేషన్స్ వచ్చేసాయి ఆల్రెడీ. ఎవరు సపోర్ట్ చేయకపోతే వీళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు, తీవ్రవాదులు. గురుగారు, మనం మామూలుగా చూసుకుంటే రాష్ట్రానికి ఒక నక్షత్ర పరంగా కూడా చూస్తారన్నారు కదా. సో పాకిస్తాన్ అనేది యాక్చువల్గా ఇప్పుడు మన బార్డర్ కాదు. సో మరి మనకు ఉన్నటువంటి ఈ జ్యోతిష్యము సో పాకిస్తాన్ మీద ప్రభావాన్ని ఎలా చూపిస్తుంది? పాకిస్తాన్ మీద ఎలా చూపిస్తుంది అంటే చెప్తాను చూడండి. మన ఇండియాని కూర్మచక్రం వేసి చూస్తే అది ఏ దిశలో ఉందో చూసుకుంటాం. ఓకే. సో అదేంటి, నార్త్ ఈస్ట్ సైడ్, మన నార్త్ వెస్ట్ సైడ్ ఉంటుంది పాకిస్తాన్ కొంతవరకు, జమ్మూ కాశ్మీర్ నార్త్ వైపు ఉంటుంది. అందుకే చూడండి, నార్థన్ స్టార్స్ మీద సాటర్న్ రావడం వల్ల జమ్మూ కాశ్మీర్ పహల్గాం దగ్గర జరిగింది ఇబ్బంది. అది కూడా ఏమిటి, పూర్వాభాద్ర నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు శని, తన ఓన్ స్టార్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటి వేసాడు. ఆ కుజుడు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడో, అంటే ఏంటి, May 15 తర్వాత నుంచి ఎప్పుడైతే కేతు ఎంటర్ అయిపోయి కుజుడు కూడా వచ్చేస్తాడు తర్వాత, ఈ కుజుడు ఎప్పుడైనా సింహరాశిలోకి వచ్చేటప్పుడు క్యాపిటల్ సిటీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. అది అక్కడ ఉండడం, ఇది ఉండడం, దీని ప్రభావాలు పడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, మన హిందూ దేవాలయాల మీద కూడా ఈ బాంబు దాడులు పడతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మనం గతంలో కూడా అనుకున్నాం, CM to PM అని మీరు టైటిల్ కూడా పెట్టారు 45 days బ్యాక్, మన ఛానల్లో ఉంటుంది. అంటే ఏమిటి, ఈ CM లెవెల్లో ఉండేవాళ్ళు మార్పులు ఉంటాయి, PM లెవెల్లో ఉండేవాళ్ళు మార్పులు ఉంటాయి. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరానికి రవి అధిపతి కేతు అక్కడికి వచ్చాడు కాబట్టి ఈ మార్పులు ఉంటాయి. కాబట్టి కొంచెం గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, ఈ మనకి డిఫెన్స్ కానివ్వండి, కొంచెం అలర్ట్గా ఉంటుండాలి. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి పబ్లిక్ కానివ్వండి, కొంచెం ఇక్కడ అలర్ట్గా ఉండాలని. ఇప్పుడు మనకి హైదరాబాద్ సిటీ ఉంది, ఈ హైదరాబాద్ సిటీలో మనకి చూడండి, అప్పుడు ఒకసారి గోకుల్ చాట్లో ఒక బాంబేలు జరిగింది. అలా ఎక్కువ జనాలు ఉండేటువంటి ప్రదేశాల్లో తిరగకుండా మనం కాపాడుకోవాల్సిన సమయం ఇది. నేనైతే మనస్ఫూర్తిగా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే కోరుకుంటున్నా, కానీ మనం ముందుగా చెప్పుకోవాలిగా. హెచ్చరిక. కరోనా వచ్చినప్పుడు అయ్యా ఎవరికెవరు ముట్టుకోకుండా అన్నాడు, భయపెట్టినట్టే జాగ్రత్త పడినట్టు, భయపెట్టినట్టు అవ్వదు కదా, జాగ్రత్త పరచడం. కాబట్టి చాలా మంది తెలియక కామెంట్స్లో ఏం చేస్తుంటారంటే, అదేదో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అంటే ఏమిటి, అయ్యో మీరు బాగుండాలని చెప్తుంటే వీళ్ళేమిట్రా బాబు అనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కదా. అండ్ ఇప్పుడు దేవాలయాల్లో మీద కూడా బాంబు దాడి జరిగే అవకాశాలు ఉందన్నప్పుడు మనం ఏంటి, కొంచెం జాగ్రత్తగా ఉంటాం. దేవాలయాల్లో ఆ సిబ్బంది జాగ్రత్త పడాలమ్మా, చెక్ చేసి లోపలికి పంపించాలి. ఎవడు పడితే వాడిని పంపించేస్తే లోపలికి వచ్చి బాంబు పెడితే. అందుకని క్షేత్రాలు, దేవాలయాలు అగ్ని ప్రమాదాలకు గురవడం కానివ్వండి, ఈ బాంబు దాడులకు గురవడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవైపు యుద్ధం వస్తుంటే ఒకవైపు వర్షం పడుతుంది. మీరు గమనించండి, వర్ష సంబంధంగా యుద్ధం వస్తూ ఉంటుంది.
అదొక రకమైన కాంబినేషన్ ఏర్పడుతుంది, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నది కదా, అందుకని. అయితే గురుగారు ఇంకొకటి విశ్వావసునామ సంవత్సరంలో సో అనేక రకాల మార్పులు, అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మార్పులు ఈసారి జరగబోవటం ఒకటి, రెండోది మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చే ఆ సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది అనేది విన్నాం. సో ప్రపంచ యుద్ధం కాదు కానీ కొన్ని దేశాలు కలుస్తాయి. ఓకే, ఒకటి మంచి ఏమిటంటే కొంచెం గోల్డ్ రేట్ కొంచెం ఆగుతుంది, ఆగుతుంది. ఓకే, ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కేతు బుధరాశుల్లో ఉన్నప్పుడేమో భూమిని ఆపాడు, సింహరాశిలోకి వెళ్ళినప్పుడేమో కొంచెం గోల్డ్ని కొంత కంట్రోల్ చేస్తాడు, కొంచెం తగ్గిస్తాడు, ఆపుతాడు. పాపం ఇప్పుడు కొనుక్కునే స్టేజ్లో లేదు మధ్యతరగతి వాళ్ళకి. 100% అదే అడగబోతున్నా గురుగారు. ₹1,00,000 నుంచి 1,000-2,000 మధ్యతరగతి వాళ్ళకి అది పెద్ద తగ్గినట్టు. 50,000 70,000 రావాలి కనీసం. అప్పుడైతే ఏదైనా ఆలోచన, కానీ ₹1,00,000 అంటే అది చూడడానికి కూడా లేదు. మధ్యతరగతి వ్యక్తి ఎలాగా అసలు పెళ్లి చేస్తాడమ్మా, గోల్డే మనకి పెట్టేది. అవును, కాబట్టి కొంత కంట్రోల్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక చిన్న ఎస్టిమేషన్ గురువు గారు, లైక్ ఇప్పుడు మనకు ఒక 96-97 ఏమో నడుస్తుంది. సో ఒకవేళ వస్తే ఎంతకు వచ్చే సూచన? తగ్గుతుంది, బాగా తగ్గుతుంది. అంటే ఒక 60-70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు మీరు ఏం లేదమ్మా, ఇప్పుడు చూడండి, ఈ 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ల క్రితం 60,000 ఉండేది. 3 ఏళ్ల నుంచి చూసుకుంటే 10 నుంచి 13 ఏళ్ళ సంవత్సరానికి 10 నుంచి 13,000 పెరుగుతూ వచ్చి 1,00,000 అయిపోయింది. నేననేది ఏంటంటే ఈ సంవత్సరంన్నర అంత పెరగదు, మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇంత రేట్ అని మనం ఖచ్చితంగా చెప్పకూడదు, కానీ ఎందుకంటే ఎక్కడ ఆ శాస్త్రంలో రాయలేదు ఇంత రేట్ అని. ఆగుతుంది. ఇంకొకసారి ఎప్పుడు వస్తుంది ఇప్పుడే చెప్తా చూడండి తగ్గడం. కరెక్ట్గా మీకు ఇక్కడ నుంచి సరిగ్గా 4.5 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరంన్నర పాటు ఈ గోల్డ్ రేట్ పూర్తిగా తగ్గుతుంది. ఇంకా ఆఫ్టర్ 4.5 years తర్వాత పూర్తిగా తగ్గుతుంది గోల్డ్ రేట్, డ్రాస్టిక్ తగ్గుతుంది ఇప్పటికంటే కూడా. మీరు చూసుకుని రాసి పెట్టుకోవచ్చు, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఈ వీడియో కావాలంటే. ఓకే, సీరియస్లీ మధ్యతరగతి వాళ్ళు పెళ్లి అని అంటే అది గోల్డ్ కంపల్సరీ, అది లేకుండా పెళ్లి ఉండదు. సో ఎక్కువ చేసేది కూడా పర్చేస్ అదే, ఈవెన్ దో మనకు చాలా వాల్యుబుల్ థింగ్ కూడా గోల్డ్, అలాంటిది అసలు కొనే పరిస్థితే లేదు అసలు. లేదు అంటే ఏం లేదమ్మా, ఈ గోల్డ్ ప్లేసెస్ ఈజ్ సన్ అండ్ జూపిటర్. ఎప్పుడైతే అక్కడ శని సంచరిస్తుంటాడో, కుజుడు వచ్చి ఇక్కడ కేతు కుజుడు కనెక్ట్, అలాంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఇంకోటి ఈ గుర్రాసుల్లో శని ఉండడం వల్ల కూడా ఏంటంటే కొన్ని దేశాలు రెండు వైఖరులు, ఒకవైపు మనకు సపోర్ట్ చేస్తుందా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందా అనేటువంటి కొన్ని ధర్మబద్ధంగా ఉండవలసిన వాళ్ళు కూడా అధర్మబద్ధంగా ఉండడం, ఓకే, ఈ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. సో నిజంగా చాలా రకాలుగా చాలా విషయాల్లో జాగ్రత్త అయితే పాటించాల్సిన అవసరం చాలా ఉంది మన ఇండియన్స్ ఓవరాల్ గా. ఇండియా చూసుకుంటే సో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అయితే పాటించాలి. కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము చేసుకుంటూ లేదా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళే రక్షిస్తారు. ఓకే, అయితే గురుగారు పరిహారంగా చూసుకుంటే ఎవరికి వాళ్ళు కాకుండా దేశానికి సంబంధించింది కాబట్టి సో బెస్ట్ ఎలాంటి పరిహారం చేసుకుంటే అందరం కూడా మన ఇండియా, మన భారతదేశం ఇబ్బందుల్లో పడకుండా, సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అంటారు? మనం ధర్మంగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏమి యుద్ధం చేయాలని వెళ్ళట్లేదు. ఫస్ట్ ఏంటంటే మనం ధర్మంగా ఉన్నాం. మనం ధర్మంగా ఉన్నా కూడా దాడి చేశారు. దాడి చేయడం వల్ల అక్కడ ఎంతమందికి నష్టం జరిగింది అంటే 26 మంది 27 మంది దాకా ప్రాణాలు కోల్పోతే, అక్కడ పాపం షాపులు నడిపించుకున్న వాళ్ళందరూ బాధిపోయింది. వాళ్ళందరికీ డైలీ ఎంతో కొంత వాళ్ళ జీవితాలు గడిచేవి. ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి తెలుసా అక్కడ. అదొక ఎత్తు అయితే పాకిస్తాన్లో పరిస్థితి మొత్తం మారిపోయింది అసలు టోటల్గా. అక్కడ అన్ని రేట్లు పెరిగిపోయాయి, జలం ఆపేశారు, మళ్ళీ ఇంకో జలం వదిలేరు, దానివల్ల కొన్ని పంటలు నాశనం అయ్యాయి. అంటే ఏమిటి, ఒక ఆలోచన విధానం ఎంతమందిని నష్టపరిచింది, కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టు అయిపోయింది. అలా తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకే నష్టము. మన ఇండియాకి చాలా బోల్డ్ అంత పవర్ ఉంది, కొంత నష్టం మనకు జరుగుతుంది, జరగదని కాదు, కానీ ఎక్కువ నష్టం వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తా, అందరూ కూడా భగవంతుని ప్రార్థించండి, మన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటిది. ఓకే గురుగారు, సో నిజంగా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎక్కువ పబ్లిక్ ఉండే ప్లేసెస్లో కనుక కొంచెం జాగ్రత్త పాటించి కొన్నింటికి దూరంగా ఉంటే ప్రాణాలు అయితే బ్రతుకుతాయి, ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే మాత్రం చెప్పలేం ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనేది. సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.